మ్యాచ్ నెంబర్ 9 జీటీ వర్సెస్ ఆర్ఆర్. టాస్ గెలిచి ఆర్ఆర్ వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు. వైభవ్ సూర్యవంశి అండ్ యశస్వి జైస్వాల్ పవర్ ప్లేలో రెచ్చిపోయారని చెప్పాలి. వైభవ్ సూర్యవంశి తన ఫామ్ ని కంటిన్యూ చేస్తూ 31 పరుగులే చేయగలిగాడు. అన్ఫార్చునేట్లీ అవుట్ అయిపోయాడు. అవుట్ అవ్వకపోయి ఉంటే ఇంకా విజృంభించేవాడు. అండ్ మరో ఎండ్ లో యశస్వి జైస్వాల్ లాస్ట్ మ్యాచ్ లో నాట్ అవుట్ గా ఉండి గేమ్ ని ఫినిష్ చేశాడు. అదే ఫామ్ ను కొనసాగిస్తూ ఈసారి అగ్రెసివ్ మోడ్ లో ఆడాడు. కానీ కరెక్ట్ టైంలో అవుట్ అయిపోయాడు యాక్సలరేట్ చేస్తూ. అండ్ నెంబర్ 3 లో వచ్చింది ధ్రువ్ జురెల్. తను డెబ్యూ చేసిన దగ్గర నుంచి ఫినిషర్ గా ఆడుతూ వచ్చాడు. కానీ ఈ సీజన్ అతన్ని నెంబర్ 3 ఆడించాలనుకుంటున్నారు ఆర్ఆర్ మేనేజ్మెంట్. ఫస్ట్ మ్యాచ్ లో పర్లేదు బాగానే ఆడాడు తనకు వచ్చిన ఛాన్స్ మేరకు. కానీ ఈసారి రెస్పాన్సిబిలిటీ తీసుకుని సిచ్యువేషన్ తగ్గట్టు ఇన్నింగ్స్ ని బిల్డ్ చేసుకుంటూ లాస్ట్ లో బాగా యాక్సలరేట్ చేశాడు. చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్సే ఆర్ఆర్ బౌలర్స్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. అండ్ ఇంకా జీటీ బౌలర్స్ లో అందరూ ఎకనామికల్ గా ప్రూవ్ అయ్యారు. కానీ యంగ్ బాయ్ అశోక్ శర్మ చాలా మంచి బౌలింగ్ చేశాడు. అంత పేస్ తో మంచి లైన్ అండ్ లెంత్ మెయింటైన్ చేస్తూ మిగతా బౌలర్స్ కన్నా చాలా మెరుగ్గా బౌలింగ్ చేశాడు. అండ్ కెప్టెన్ రషీద్ ఖాన్ కూడా బాగానే బౌలింగ్ చేశాడు. రబాడా రన్లు ఇచ్చిన 2 వికెట్లు తీశాడు. అండ్ సిరాజ్ అయితే ఈ మ్యాచ్ లో ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు. అండ్ ఇన్ఫార్మ్ ప్రసిద్ధ్ కృష్ణ 1 వికెట్ తీసినా ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయ్యాడు అని చెప్పాలి. 211 టార్గెట్ ని జీటీ వాళ్ళు గిల్లు ఉంటే చాలా ఈజీగా చేసేవారేమో. గిల్లు లేకపోవడం వాళ్ళకి చాలా మైనస్ అయింది. ఓపెనర్ గా కుమార్ కుషాగ్రా వచ్చాడు. తనకు వచ్చిన ఛాన్స్ ని ఉపయోగించుకోలేకపోయాడని చెప్పాలంటే పవర్ ప్లే లో మాక్సిమం స్ట్రైక్ సాయి సుదర్శనే తీసుకున్నాడు డామినేట్ చేశాడు. ఉన్నంతసేపు ఆర్ఆర్ బౌలర్లను భయపెట్టాడని చెప్పాలి. అండ్ అతని వికెట్ ఎంత మెయినో అతని వికెట్ పడగానే పరాగ్ సెలబ్రేషన్ చెప్తుంది మనకి. అండ్ ఇక్కడ మనం పరాగ్ను కూడా మెచ్చుకోవాలి. వన్స్ సాయి సుదర్శన్ వికెట్ పడిన తర్వాత ఎక్సలెంట్ బౌలింగ్ చేంజెస్ చేశాడు. ఈ మ్యాచ్ లో అతను బిష్నాయిని వాడిన విధానం ఏదైతే ఉందో అది మ్యాచ్ కి టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. చాలా మంచి బౌలింగ్ చేశాడు. ఎక్స్పెన్సివ్ గా ప్రూవ్ అయిన వికెట్లు మాత్రం కరెక్ట్ టైం లో తీశాడు. అండ్ జీటీ బ్యాటర్స్ లో ఫిలిప్స్ గానీ బట్లర్ కూడా ఫెయిల్ అయినట్టే లెక్క. బట్లర్ కి ఎక్స్పీరియన్స్ ఉంది, లాస్ట్ వరకు నిలబడి ఆడొచ్చు. బట్ అనవసరంగా షార్ట్ కి వెళ్ళాడని చెప్పాలి. అండ్ ఈ మ్యాచ్ లో సుందర్ కి నెంబర్ 5 లో ఛాన్స్ ఇచ్చారు. వచ్చిన ఫస్ట్ బాలే 4 కొట్టాడు. 4 కొట్టేట్టుగా సైలెంట్ గా ఉండొచ్చు కదా. బట్ ఇంకా యాక్సలరేట్ చేయాలని చెప్పి షార్ట్ కి వెళ్తే బిష్నాయికి దొరికిపోయాడు. అండ్ తర్వాత వచ్చిన షారుఖ్ ఖాన్ కూడా చాలా అగ్రెసివ్ గా ఆడాడు. కానీ అనవసరమైన 3వ రన్కి ట్రై చేసి రన్అట్ అయిపోయాడు. అండ్ లాస్ట్ లో రబాడా రషీద్ ఖాన్ మధ్య చాలా మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ చూసి జీటీఏ గెలుస్తుంది అనుకున్నాం. బట్ లాస్ట్ ఓవర్ పరాగ్ ఒక డెసిషన్ తీసుకున్నాడు. నాండ్రే బర్గర్ ఉండగా, సందీప్ శర్మ ఉండగా తుషార్ దేశ్ పాండేకి బాల్ ఇచ్చాడు. తుషార్ దేశ్ పాండే పరాగ్ నమ్మకాన్ని నిలబెట్టాడు. చాలా మంచి బౌలింగ్ చేశాడు. 6 బాల్లో 4 యార్కర్లు వేసాడు. 1 వికెట్ తీసాడు. ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. జీటీ చేతిలో మ్యాచ్ ఆర్ఆర్ చేతిలోకి వచ్చేసింది. చాలా బాగా పర్ఫామ్ చేశారు ఆర్ఆర్ బౌలర్స్. దీంతో మ్యాచ్ నెంబర్ 9 లో ఆర్ఆర్ వాళ్ళు జీటీ పైన గెలవడం జరిగింది.